కలెక్టర్ సంతకం ఫోర్జరీ. ఓర్ని అక్క వీడెవర్రా నాయన, ఏకంగా కలెక్టర్ సంతకమే ఫోర్జరీ చేసింది. ప్రభుత్వ ఖాతాపై పోలీసుల ఫోకస్, బ్యాంక్ మేనేజర్ అరెస్టు, సంతకంలో తేడాలు గుర్తించిన డిఆర్టీఏ పీడీ. కలెక్టర్ ఫిర్యాదుతో శివంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలింపు. ఫోర్జరీ వెనుక ఉద్దేశం ఏంటి? ఖాతాలో నిధుల లావాదేవీలపైన ఆరాధిస్తున్నారు. ఏడా ఇది ఇప్పుడు ఏడ రాసిండు? కలెక్టర్ సంతకేమో ఫోర్జరీ చేసిండు. సూర్యాపేటనా? జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ ఫోర్జరీ చేసి ప్రభుత్వ నిధులతో ముడిపడిన బ్యాంక్ ఖాతా విషయంలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం సూర్యాపేట జిల్లాలో సంచలనంగా మారింది. కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై కొటాక్ మహేంద్ర బ్యాంక్ మేనేజర్ కోడూరు రఘు ప్రసాద్ను శివంలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సమాచారం. సంతకంలో తేడాతో వెలుగులోకి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ సన్యాసయ్య కలెక్టర్ పేరిట ఉన్న ఉమ్మడి బ్యాంక్ ఖాతాకు సంబంధించిన లావాదేవీలను పరిశీలిస్తున్న ఆ సమయంలో సంతకంలో వ్యత్యాసాలను గుర్తించినట్టు తెలుస్తుంది. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో అనుమానాలు బలపడ్డాయి. దీంతో కలెక్టర్ ఫిర్యాదు మేరకు ఈ నెల 16న శివంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు సమాచారం. ఖాతాలో ఏం జరిగింది? కలెక్టర్ సంతకం ఫోర్జరీకి అసలు కారణం ఏంటి? ప్రభుత్వ ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి? నిధులు మళ్లింపునకు ప్రయత్నం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తుంది. బ్యాంక్ రికార్డులు, లావాదేవీలు, సంతకాల వివరాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. దర్యాప్తులో తేలనున్న అసలు కథ. ప్రభుత్వ నిధులతో ముడిపడిన ఖాతా కావడంతో ఈ ఘటనపై అధికార వర్గాల్లో చర్చ జరిగింది. ఫోర్జరీ వెనుక ఉన్న పాత్ర ఫోర్జరీ వెనుక ఎవరి పాత్ర ఉంది? ఏదైనా ఆర్థిక ప్రయోజనం కోసం ఈ చర్యకు పాల్పడ్డారా అన్న అంశాలపైన పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. దర్యాప్తు పూర్తయితే ఫోర్జరీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం, ఖాతాలో జరిగిన లావాదేవీలు పూర్తి వివరాలు బలపడుతున్నాయంట. మరి ఏం జరిగిందో మొత్తం మీద కలెక్టర్దే కథం పట్టించిందా? కలెక్టర్దే ఆడ కలెక్టర్ది కథం పట్టించిండు. నిన్న మా భాస్కరు కోడి పందాలు, చెంగిచేర్ల కోడి పందాలు 24 గంటలు నడుస్తాయి, 365 రోజులు. స్టింగ్ ఆపరేషన్ చేసి మావాడు సురేష్ను, మా రిపోర్టర్ సురేష్, మా బ్యూరో చీఫ్ భాస్కర్ ఇద్దరు కలిసి నిన్న మేడిపల్లి సిఐకి ఫోన్ చేసి కథం పట్టించింది. వాళ్ళని కూడా ఉన్నది వార్త కూడా చెప్తా.